అమెరికాలో అదాని మీద కేసు నమోదైన నేపథ్యంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి అని చెప్పి ప్రతిపక్షాలు లోక్సభలో డిమాండ్ చేశాయి. అండ్ మోదీ అదాని ఏక్ హై అంటూ డ్రెస్సులపై స్టిక్కర్లతో కూడా ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. సో నాగేశ్వర్ గారు, ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా ఈ నిరసనలో పాల్గొలేదు. సో అదాని ఇష్యూలో పాల్గొనలేదు అనేది కరెక్ట్ కాదు. అందులో రెండు పార్టీలు, ఒకటి మొదటి నుంచి తృణమూల్ కాంగ్రెస్ కాస్త దూరంగా ఉంటూ వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ వాదన ఏంటంటే దేశ ఒక్క అదాని ఇష్యూ తీసుకొని పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేయడం కరెక్ట్ కాదు అని. అది కరెక్టే ఆర్గ్యుమెంట్, కానీ నిజంగానే అదాని ఇష్యూ కన్నా ఇతర ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయని భావించి తృణమూల్ ఆ మాట చెప్తుందా అంటే, తృణమూల్ కాంగ్రెస్ మా ప్రియారిటీ ఈ 6 అంశాలు అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చింది. అందులో రకరకాల అంశాలు, ఎకనామిక్ అంశాలు ఉన్నాయి. అందులో అదాని అంశమే లేదు. అంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే 6 అంశాల్లో అదాని అంశం కూడా ఉంది. అదాని అంశం ఒక్కదానిపైనే ప్రెస్ చేసి పార్లమెంట్ సమావేశాలు జరగకుండా చేస్తే మిగతా 5 అంశాలు పోతాయంటే అర్థం ఉంది. అంటే అదాని అంశం 6 అంశాల్లో లేనే లేదు. అంటే దాని అర్థం ఏంటి? అదాని అంశాన్ని సీరియస్ అంశంగా తృణమూల్ భావించడం లేదు. ఎందుకంటే మన అందరికీ తెలుసు అదాని కనుక ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడతాం. సో ఇప్పుడు రెండవ పార్టీ సమాజ్వాదీ పార్టీ. సమాజ్వాదీ పార్టీ కూడా మాకు సంబల్ వయలెన్స్ ముఖ్యము, అదానికి కాదు. ఈ రెండింటికి ఏంటి లింక్? అది ముఖ్యమే కాదని ఎవరు అంటున్నారు? ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ అంశంపై కూడా పార్లమెంట్లో చాలా పెద్ద ఇష్యూ జరిగింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్కడికి వెళ్ళాలని చూస్తే వాళ్ళని వెళ్ళనియలేదు. ఇవన్నీ జరిగాయి. కానీ ఈ రెండింటిని కలిపి ఇదా అదా అని, ఇది అది రెండు అనాలి. కానీ అక్కడ కూడా చాలా క్లియర్గా సమాజ్వాదీ పార్టీ కూడా అదాని విషయంలో అనటానికి సిద్ధంగా లేదు. అది బహిరంగంగా అంటే తమ నిజస్వరూపం బయటపడుతుంది కనుక తెలివిగా దీంతో లింక్ చేసి మాకు అది కాదు ఇది ముఖ్యం, మాకు సంబల్ ముఖ్యం అని మాట్లాడారు. సో ఇలా అందువల్ల క్లియర్గా ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ లాంటి పార్టీలు అదానీ పైన, మోడీ పైన కలిసి రావడానికి రెడీగా ఉన్నారు. కానీ మోడీ వర్సెస్ ప్రతిపక్షాలు అన్నప్పుడు ఖచ్చితంగా ఇండియా కూటమి అంతా ఐక్యంగానే ఉంటుంది. కానీ ఆ అంశం అదాని అంశమైనప్పుడు మాత్రమే రకరకాల పిల్లిమొగ్గలు వేయడం మొదలవుతుంది. కారణం అదాని కనుక. అదాని కెన్ యునైట్ అండ్ డివైడ్ పార్టీస్ కదా. సో అందువల్ల అదానికి ఉన్న కెపాసిటీ అది. కార్పొరేట్ సామ్రాజ్యాల పట్ల రాజకీయ పార్టీలకు ఉండే స్వభావాలకు కూడా అది ఆ సైద్ధాంతిక నిబద్ధతతో క్రోనిజాన్ని వ్యతిరేకించాలనే కమిట్మెంట్ ఎన్ని పార్టీలకు ఉంటుందనేది క్వశ్చన్. అందువల్ల మీకు ఇన్ని పార్టీలు ప్రొటెస్ట్ చేస్తున్నా ఇష్యూ వాళ్ళకి అది క్రోనిజం అనేది పెద్ద ఇష్యూగానే కనబడడం లేదు ఆ పార్టీలకు. అంటే అందువల్ల అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నీకు క్రోనీ ఎకానమీ అంటే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, క్రోనీ క్యాపిటలిజం అంటారు. అంటే రాజకీయ నాయకులకు, కార్పొరేట్ సంస్థలకు ఉండే నెక్సెస్ వల్ల ఏ రకమైన వ్యాపార ప్రయోజనాలు పొందుతున్నారు, ప్రజా ప్రయోజనాలు ఎలా దెబ్బతింటున్నాయి అనే అంశం పట్ల సీరియస్నెస్ లేని రాజకీయ పార్టీలు. అందువల్ల ఇండియా కూటమిలో ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండడానికి కాదు. ఇదేం కొత్త కాదు. మీకు 2019 ఎలక్షన్స్కి ముందు అప్పుడు అనిల్ అంబానీకి అప్పనంగా కాంట్రాక్ట్ ఇప్పించారు. రాఫెల్ దాంట్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లాంటి ప్రీమియర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ పక్కకు పెట్టి అసలు అప్పటికి కంపెనీ ఆన్ పేపరే ఉన్న కంపెనీ అనిల్ అంబానీకి 20,000 కోట్ల రూపాయల సబ్ కాంట్రాక్ట్లు ఇప్పించారు అన్న విమర్శ వచ్చినప్పుడు కూడా రాహుల్ గాంధీ ఒక్కడే రాఫెల్ పైన మాట్లాడారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా మాట్లాడలేదు. సో అందువల్ల విత్ ఇన్ ద కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీ మాట్లాడినంతగా మీరు అదాని పైన చిదంబరం మాట్లాడతారు. మీరు చూడండి ఎప్పుడన్నా అదాని అంశం, చిదంబరం అన్ని విషయాలు మాట్లాడతారు, అదాని ఇష్యూ మాట్లాడండి, మీరు గమనించండి. సో ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో కూడా అందరూ మాట్లాడరు. ఎందుకంటే మరి చిదంబరం ఆయన కార్పొరేట్ సంస్థలతో ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు, ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో. సో అందువల్ల ఆ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్లో ఉండే సమస్యలు ఇవన్నీ.